ఏంటి రైటర్ గారు, స్టోరీ ఎంతవరకు వచ్చింది? పేరు కూడా పెట్టేశాను. ఏంటది? అమ్ము అనే నేను. మన అమ్ము గురించా? తరచూ రాణివాసం వెళ్తున్నట్టున్నావు కదా, చెప్పరా. రాణితో చెప్పి ఏకంగా నీకు మంత్లీ పాసే ఇప్పించేస్తాను. అదేం వద్దు, నేనే మాట్లాడతాను. సరేలే, లిమిట్గా తాగు. ఎవరి గురించో స్టోరీ రాస్తానని చెప్పి నువ్వు గాడి తప్పకో. ఆ రాణివాసంలో ఎంతో మంది రాజులు గల్లంతైపోయారు, నేనొక్కని తప్ప. రేయ్, ఒక ఫుల్ తీసుకురా. ఇస్తాను, కొంచెం చట్నీ కూడా సూపర్ గా ఉంది. కావాలా ఏంటే? అమ్మో బాగా తినండి. అమ్మో విజయ్ కాకలేదట ఉన్నాడు. ఇంకొంచెం పోయి పోస్తున్నాను. అంతొద్దు, నీకేమైనా కావాలా? నాకు కూడా కొంచెం. ఇదిగో. ఏయ్, భోజనం చేయలేదా? ఆకలిగా లేదు. డాక్టర్ ఏమన్నారు? నేనే వృత్తికి పనికి రానన్నారు. అంతే కదా, మేమంతా ఉన్నాం కదా. ఏమిటిది చిన్న పిల్లలాగా రోగాలు అందరికీ వస్తుంటాయి. రణక, ఆరోగ్యం వయసు ఉన్నంత వరకే ఈ వృత్తిలో మోసుంటుంది. ఒక మూల ముసుగుదాన్ని పడుకొని మూలుగుతూ ఉంటే ఇక్కడున్న 10 మంది బతుకులు వీధిని పడతాయి. అది పాపం. నేను వెళ్ళిపోతాను. పిచ్చిదానిలో వాక్కు, నీకేమీ కాదు. రేపొద్దున పెద్ద డాక్టర్ దగ్గరికి వెళదాం. నువ్వు మందులు వేసుకొని పడుకో. వెళ్ళు. విజయక్క కనిపించిందా? లేదు. ఎక్కడికి వెళ్ళింది విజయక్క? ఏది? నేను చూడలేదు. విజయక్కని చూసావా? తెలీదు. ఉండవే, వస్తాను. విజయక్క లోపలుందా? అమ్మా, విజయక్కని చూసావా? అమ్మా, నిన్నే అడుగుతున్నాను. విజయక్క ఏది? బయటికి వెళ్ళింది. ఎక్కడికి? పక్కనే. పక్కనే అంటే ఎక్కడా? నాతో చెప్పి వెళ్ళలేదు. ఎప్పుడొస్తుంది? తెలీదు. విజయక్క, అమ్మో, ఇలారా. ఇలా ఇవ్వు, కూర్చో. వస్తుందని చెప్తే వదిలేయాలి, అర్థమైందా? ఎవరది? ఎవరని అడుగుతున్నానుగా. ఓ, మీరా? వెయిట్ చేయండి, వస్తాను. ఏమిటి, ఈ రోజు కూడా మాట్లాడుకోవడమేనా? డ్రెస్ చేంజ్ చేసుకోలేదా? డ్రెస్సా? హలో, ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసుగా. లేదు, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకురా. ఓకే. సార్ ఏం చేస్తుంటారు? ఉద్యోగం అడిగాను. రైటర్. ఏ పోలీస్ స్టేషన్లో? రచయితని. ఓ, సినిమాలకి రాస్తుంటారా? సినిమాలు కాదు, నావెల్స్ రాస్తాను. దేని గురించి రాస్తున్నారు? ఈ చోటు గురించి, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి, తర్వాత వీళ్ళ జీవిత విధానం, సంతోషం, అయ్యో దుఃఖం,
ఓహో, మీరు అటువంటి రైటరా? అటువంటిది కాదు, ఇది మరో విధంగా ఉంటుంది. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు నాకు నచ్చాయి. అంతకంటే నువ్వు నాకు బాగా నచ్చావు. టైటిల్ కూడా పెట్టాను, అమ్ము అనే నేను. అమ్ము అనే నేనా? నీ గురించి రాయబోతున్నాను. నా గురించా? నా గురించి రాయడానికి ఏముంది? ముందు చదువుకుంటాను, తర్వాత రాస్తాను. నేను నిన్ను తాకచ్చా? తన జీవితం పూర్తిగా మారిపోవాలి. అందుకు ఎవరు ముందుకొస్తారో, ఎవరు రావాలి? తనకు నివారణ అవసరం లేదు, నివృత్తి కావాలి. నివృత్తే కావాలి. ఏదో మాట్లాడాలన్నా? ఎవరైనా వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటామని అడిగితే ఏం చెప్తావు? నాలాంటి వాళ్ళని అలా ఎవరైనా అడుగుతారా? అడిగితే నువ్వేం చెప్తావు? నీ స్టోరీకి ఏమైనా కావాలా? నువ్వేం చెప్తావు? అడిగినప్పుడు చూద్దాం. నేనడిగితే? ఎందుకు నవ్వుతున్నావు? కథకి ఇది వర్కౌట్ అవుతుందేమో, జీవితానికి అయితే నువ్వు ఈ తప్పే చేస్తూ ఉంటావా? ఏది తప్పు? ఇప్పుడు నువ్వు చేస్తున్నది. నీకు తప్పనిపిస్తుందా? అది నాకు అనవసరం. ఇది నాకు బాగా నచ్చింది. ఇలా చూడు గౌరీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో మాట్లాడడం బాగుంది, నీతో తిరగడం బాగుంది. నేనెంతో మందితో గడిపాను, కానీ నీతోనే క్లోజ్ గా ఉంటున్నాను. అందుకని రోజు నీ మొహమే చూసుకుంటూ, నీతోనే గడుపుతూ, నీతోనే ఉండాలంటే ఇది నాకు అవసరం అంటావా? అదే జీవితం, అదే సంతోషం. ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నానుగా. నీకు అర్థం కావడం లేదు. టైం అయింది, కస్టమర్ వెయిట్ చేస్తుంటాడు, మనం బయలుదేరదాం. పైకి రండి. అమ్మ బయటికి వెళ్ళింది. మీతో మాట్లాడాలనే వచ్చాను. కూర్చోండి. ఏం మాట్లాడాలి?
అమ్ము గురించే. నేను అమ్ముని పెళ్లి చేసుకుందామని. మామూలుగా అమ్ము కస్టమర్స్ అంతా ఈ మాటే చెప్తూ ఉంటారు. నేను ఆ ఉద్దేశంతో అడగలేదు. తనతో మాట్లాడారా? తను అమాయకంగా ఉంది. ఇలా ఉండడమే జీవితం అనుకుంటోంది. ఒక సంస్కారవంతమైన జీవితం ఒక అమ్మాయికి ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో మీకు తెలుసా? తప్పకుండా తెలిసే ఉంటుంది. అటువంటి జీవితాన్ని అమ్ముకి నేను ఇవ్వగలనని నమ్ముతున్నాను. ఇప్పుడు అమ్ముకి రోజుకి ఎంత ఇస్తున్నారు? రేటు 10,000. ఒక రోజుకు 10,000 అంటే జీవితాంతం అడుగుతున్నారు. ఎంత ఇస్తారు? ఇది నేను ఊహించలేదు. ఇది నా ఇంటి పత్రం. 45 లక్షలు ఉంచుకోండి. మాట్లాడి చూస్తాను, కానీ నిర్ణయం తనే తీసుకోవాలి. తను ఒప్పుకోలేదంటే ఇచ్చేస్తాను. నిన్ను పొగుడుతున్నాను అనుకోవద్దు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీకు ఇష్టమైతే ఉంచుకుంటాను. ఉంచుకుంటావా? అవాయిడ్ చేస్తున్నాను అనుకోకు. నన్ను చేసుకునే వాళ్లే ఉన్నారు. ఉంచుకుంటాడంట. గౌరీ నీతో మాట్లాడారా? అవును. నువ్వేం చెప్పావు? నచ్చలేదని చెప్పాను. గౌరీ నచ్చలేదా? పెళ్లి నచ్చలేదని చెప్పాను. ఏ? నేనెందుకు జీవితాంతం ఒకరి కోసం కష్టపడాలి? నీ చుట్టూ ఉన్న 10 మందే కాదు నీ జీవితం. ఏంటమ్మా నువ్వనేది? ఇక్కడొకరు నచ్చితే వెళుతున్నాను, లేదంటే వద్దంటున్నాను. సంతోషంగానే ఉన్నానుగా. నన్ను వదిలేయమ్మా. ఆ రోజు అడిగావు కదా విజయక్క మళ్ళీ తిరిగి రాదా అని. నాకప్పుడు ఏం చెప్పాలో తెలియలేదు. విజయ్లా ఇక్కడి నుంచి ఎంతోమంది వెళ్ళిపోయారు. అంతెందుకు, ఏదో ఒకరోజు నేను వెళ్ళిపోతాను. ఇదిగో ఈ మళ్ళీ కూడా ఏదో రోజు వెళ్ళిపోతుంది. నీకు ఆ పరిస్థితి రావాలా? మేమీ వృత్తిలోకి రావడానికి ఎన్నో కారణాలున్నాయి. కానీ నువ్వు ఇక్కడే పెరిగావు అంతే. నేను తాళి విలువ తెలుసుకున్నది గౌరీ దగ్గరే. ఈ వృత్తిలో నేను చదువుకున్నది మగవాళ్లనే. నిజం చెప్తున్నానమ్మో, గౌరీ చాలా మంచివాడు. అతని నమ్మమ్మా. ఒక మంచి భర్త దగ్గర భార్యకి దాంపత్యాన్ని మించి సంతోషాలు ఎన్నో ఉన్నాయి. మేమిలా ఉన్నామంటే ఇది మా తలరాత. నిన్నిక్కడ పెంచిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను నేరస్తురాల్ని చేయకమ్మా. ఇప్పుడు నేనేం చేయాలి? సరే అని చెప్పు. సరే, ఒప్పుకుంటాను. నాకెప్పుడు నచ్చకపోతే అప్పుడే తిరిగొచ్చేస్తాను. బుద్ధుందట్రా నీకు? ఎవరూ దొరకనట్టు ఆ ప్రాస్టిట్యూషన్ చేసుకుంటావా? మీ అక్క తన కూతుర్ని నీకివ్వాలని ప్రతి నెలా నీ ఇంటి చుట్టూ తిరుగుతోంది. రేయ్, నువ్వేదో స్టోరీ రాస్తానంటే అక్కడికి తీసుకువెళ్ళాను.
నువ్విలాంటి నిర్ణయం తీసుకుంటావని తెలిస్తే చచ్చినా తీసుకెళ్లేవాడిని కదరా. ఇలా చూడరా, 100 రూపాయలు ఇస్తే చీరను విప్పేస్తారు, 500 ఇస్తే జాకెట్ని విప్పేస్తారు, 1000 రూపాయలు ఇస్తే మొత్తం విప్పేస్తారు. నేను ఉంపుడు గత్తె కూడా అలాంటి దాన్ని ఉంచుకోనరా. నువ్వు ఏకంగా పెళ్లి చేసుకుంటావా? నీలాంటి వాణ్ణి నేను ఫిక్స్ అయిపోయాను. పెళ్లికి రావడం రాకపోవడం నీ ఇష్టం. అమ్ము అనే నేను గౌరీశంకర్ గారిని నా జీవిత భాగస్వామిగా స్వీకరిస్తున్నాను. నేను జీవితాంతం వారి సుఖ దుఃఖాలలో పాలు పంచుకుంటానని దీని ద్వారా వాగ్దానం చేస్తున్నాను. గౌరీశంకర్ అనే నేను కుమారి అమ్ముని నా జీవిత భాగస్వామిగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. నేను జీవితాంతం ఆమె సుఖ దుఃఖాలను పాల్పంచుకుంటాను అని దీని ద్వారా వాగ్దానం చేస్తున్నాను. ఇదిగోండి.